హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్. ఈరోజు మనం బీరకాయ పాలు వేసి కర్రీ ఎలా సింపుల్గా తయారు చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్నాను. ఒక కారం తగ్గట్టు మనం మిర్చి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. రైస్ అనేది ఒక ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ బీరకాయని ఒక 1/2 కిలో తీసుకున్నానండి బీరకాయలు. అది పొట్టు తీసేసుకొని పీలర్తో ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి. పాలు వచ్చేసి మనం ఒక టీ గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి గిన్నెలోకి మనం రౌండ్గా కట్ చేసుకున్న బీరకాయలని ఈ గిన్నెలోకి వేసుకోవాలి ఫస్ట్. సో అన్నీ ఇలా బీరకాయలు ఇందులోకి వేసేసుకున్న తర్వాత మనం ఆనియన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ కూడా ఇందులో వేసేసేయాలి. చూసారు కదా. ఇప్పుడు మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే బీరకాయలను తొందరగా ఉడికిపోయి గుజ్జు అయిపోతాయి. కర్రీలో అలా ఉంటే టేస్ట్ అనేది మంచిగా ఉండదు. సో మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బీరకాయలని ఆనియన్స్ని వేసిన తర్వాత ఒక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. సో ఇలా చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు బీరకాయలు అన్నిటి మంచిగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనము ఈ బియ్యం నానబెట్టుకున్నానని చెప్పాను కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్. సో వాటిని బాగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి బియ్యము, వెల్లుల్లి రెబ్బలు, మిర్చి వేసి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి నున్నటి పేస్ట్ లాగా. సో ఆ మిశ్రమాన్ని మొత్తం మనం ఇక్కడ గిన్నెలోకి బీరకాయలు ఆనియన్స్ తీసుకున్నాం కదా వాటిలో వేసేయాలి. అలా వేసేసిన తర్వాత మనం బాగా కలిపెట్టుకోవాలి. బీరకాయలకి పేస్ట్ మొత్తం కలిసేటట్టు. కొద్దిగా వాటర్ కూడా వేసానండి, ఎందుకంటే పేస్ట్ అంటేనే గట్టిగా అయిపోతుంది కదా. సో అలా ఉండొద్దని కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి ఆ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత. సో మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెడితే చూసారు కదా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇలా ఉడుకుతూ సిమ్లోనే ఉడకాలండి, మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ పాలు పోస్తున్నానండి. ఇక్కడ చెప్పాను కదా ఒక టీ గ్లాస్ పాలు తీసుకుంటున్నానని. 1/2 కిలో బీరకాయలకి ఒక టీ గ్లాస్ పాలు సరిపోతాయండి, ఎక్కువేం పట్టవు. పిల్లలు కూడా ఎవరు ఇష్టంగా తినని వాళ్ళు కూడా బీరకాయ ఇలా చేస్తే మంచిగా తింటారండి. ఇది మనకి రైస్లో కూడా మంచి ఉంటుంది, చపాతీలో కూడా మంచి ఉంటుంది. సో ఇంకొక సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పోపు తయారు చేసుకోవాలండి. పోపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు చిటపటలాడే వరకు వేపుకోవాలి. సో అవి చిటపటలాడేటప్పుడు కరివేపాకు రెబ్బలు కూడా ఒక 5-6 కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇందులోకి వేయించుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. మనం ఈ పక్క పెట్టుకున్నాం కదా, బీరకాయలు ఉడుకుతున్నాయి కదా. సో ఈ పోపు మొత్తం వేసి ఉడుకుతున్న బీరకాయల్లోకి వేసేసేయాలి. చూసారు కదా ఇలా. సో ఇలా వేసి మంచిగా ఉడికించుకోవాలండి. ఇంకేం లేదు, సింపుల్గా రెడీ అయిపోయింది కదా, చూసారు కదా. సో మరిన్ని వీడియోస్ ఇలా కావాలంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. సో ఫైనల్గా మనం ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీరని తీసుకొని పైన గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.